ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన. ఏంటక్క ఇంత హుషారుగా ఉన్నావు? ఎలక్షన్లు కలెక్షన్లు మరి ఏంటక్క హుషారు? అమ్మ అందరికీ నమస్తే. నాకు 5 మంది కూతుర్లు పెళ్లిడికి వచ్చిర్రు. 5 మందికి పెళ్లిళ్ళు చేయాలని ఆశపడుతున్నారా? అంటే సొంత తమ్ముణ్ణి మేనమావని నాకు ఇవ్వ నీ కూతుర్ని? మచ్చగాని లేకుండా నీకు ఇచ్చేట్టరా? నా కూతుర్లకు పారం సంబంధాలు దేవాలరా. అదే ఎవరు చేసుకుంటాడు? రమ్మను. వస్తారాగు. అమ్మా రండి బిడ్డ. తమ్ముడు అక్క చూడరా అప్సరసలు ఉన్నట్టు ఎంత బుద్ధిగున్నారు. అమ్మా నీకు ఎలాంటి మొగడు కావాలనే? అమ్మా నాకు ప్రభాస్ లాంటోడు కావాలి. ఏ వచ్చి బి5 వాళ్ళే, బి వచ్చి ఏ5 వాళ్ళు. నీకెలాంటి మొగడు కావాలే? నాకు మహేష్ బాబు లాంటి వాడు కావాలి. డోలే డోలే డోలి సరే సరా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అమ్మ నీకు ఎలాంటి మొగుడు కావాలి? అమ్మా నన్ను అడగవా? వాళ్ళిద్దరని నన్ను అడగవా? నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు ప్రభాస్ అండ్ మహేష్ బాబు మిక్స్ లో పెడితే ఎలా ఉంటారో అలాంటి వాడు కావాలి. ఆల్రెడీ మిక్సీ వేసి రుబ్బితే రుప్ప 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 అయినట్టుంటది నీ ముఖం. నీకు అలాంటి వాడు కావాలి. ఎవడో ఒకటి దొరుకుతాడులే, మొగోడు అయితే సరిపోతుంది నీకు. అమ్మా నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు అల్లు అర్జున్ లాంటి వాడు కావాలి. మరి నరేష్ గాని పెడతావు? ఏమయ్యో వీళ్ళే మా ఊరోళ్ళు, మా చుట్టాలు. వీళ్ళందరూ మీ చుట్టాలా? ఆ. అందరూ మీ చుట్టాలోకే. ఇతను డైరెక్టర్ చుట్టం అనుకుంటా. ఏమయ్యా అంత మాట అంటావు? ఈడు నా మేనమామ. ఏలు విడిచిన, కాలు విడిచిన, చెయ్యి విడిచిన తమ్ముడు. నిన్ను ఈటీవీ అనుకుని ఇన్ని డిచినాయి అంటారా నిన్ను? అత్త ఇంత మంది ఉండగా ఇంత స్టైల్ గా ఇన్షర్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని వస్తే నీ కూతురులో ఎవరో ఫారెన్ వాళ్ళకి ఇస్తావా? వాళ్ళకేం ఎక్కువ మాకేం తక్కువే? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావా? వాట్ ఆర్ యు టాకింగ్ యు బీఫ్లెస్ డాగ్ యు బర్రె ఆంటీ? I know English very well. I am studying in foreign. You know I am came in helicopter, we will land in Kerala. మీ ఇద్దరు సాంఘిక నాటకం అయిపోతే మేము స్టార్ట్ చేస్తాం. ఏమా నువ్వేంటి ఇక్కడ లేవు? ఏదో ఊహిస్తున్నావు ఏంటి? అవును, నేను రీసెంట్ గా యానిమల్ మూవీ చూసాను. నువ్వు చూసావా? అనుకున్నా నువ్వు చూస్తావు. మీరు చూడలేదా? చూసా. ఏమనిపించింది? ఒకసారి నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. మీరు ఏమైనా ఖాళీగా ఉన్నారా? ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను మిమ్మల్ని. నా రేంజ్ ఏంటో తెలుసా? ఏంటి? ఇన్స్టాలో నాకు 400K ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో 400K. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ 4K అన్నారు. హలో ఆది, అమ్మాయిలతో మాట్లాడడం వచ్చా నీకు? నీకు అక్క చెల్లెలు లేరా? నా అక్క చెల్లెలు ఉన్నారు, పెళ్ళం లేదు. నువ్వేమన్నా ఖాళీగా ఉన్నావా? వచ్చేసావా? హర్యానాకి ఎవరు లేరనుకున్నావా? నేను ఈవెంట్లకి వెళ్తే ప్రతి ఒక్కడు హర్యానా ఎక్కడ అడుగుతారు. నా దగ్గర ఉందని చెప్పపోయావు నువ్వు. పండు ఏంటి మళ్ళీ చెప్పు. నేను ఈవెంట్లకి వెళ్తే హర్యానా ఎక్కడ పంజాబ్ పక్కన, అది కూడా తెలియదు నీకు? జిత్తు మీరు చుట్టాలేనా? మేమిద్దరం దగ్గర చుట్టాలు. అన్నయ్య తమ్ముడు, నేను పైకి రావాలంటే ఏం చేయాలన్నా? ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నావు కదా, పెంట్ హౌస్ లో ఉండు. అయితే పైకి వస్తావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు?
అన్న నాకు డౌట్, నువ్వు మీ తమ్ముడు ఒకటే క్లాస్మేట్ కదన్నా? అవును. ఎగ్జామ్ లో ఎందుకన్నా మీ నాన్న పేరు వేరువేరుగా రాశారు? అరే ఇద్దరు ఒకటే రాశావు అనుకో మమ్మల్ని టీ బార్ చేస్తారా, కాపీ కొట్టావని. టీ బార్, అజయ్ బార్, జనతా బార్ అని చేస్తారు. ఆడియన్స్ క్షమించండి ప్లీజ్. ప్రసాద్ అన్నకి తగ్గింది అనుకున్నాం కానీ ఇంకా కొంచెం చిన్న మీ చుట్టాలందరూ వెళ్ళి కూర్చోండి. వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు తెలుసా తెలీదా? తెలిస్తేనే అవన్నీ ఇస్తాం. తెలుసు కాబట్టే ఇండియన్ అమ్మాయిలను కోరుకున్నారు. అవునా? మా సాంప్రదాయాలు అంటే మేము చూపిస్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. అవి నచ్చితేనే పిల్లనిస్తాం. ఓకే. మ్యాచ్ మేకింగ్ ఎలా జరుగుతుందో ముందు ముందు సెగ్మెంట్స్ లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. కోమరం గారు, మీరు చెప్పినట్టు ఒక మంచి గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. సో చిన్న డెమో ఏంటంటే, ఇక్కడ నరేష్ పడుకుంటాడు. నరేష్ చాలా సింపుల్. ఇక్కడ నుంచి బాల్ కాల్ మధ్యలో తీసుకొని ఆ ఎంటీ బాక్స్ లో వేయాలి. కానీ ఏంటంటే చేత్తో కాకుండా కాల్తో వేయాలి. రెడీరా నరేష్, నువ్వు చేయగలవు. అదిరా ఇదంతా చేయడానికి మేము మీకు ఇవ్వబోయే టైం 1 minute. బాబురా. గేమ్ ఎలా స్టార్ట్ చేయబోతున్నావో ప్రసాద్ అన్న చెప్తాడు. పథకం ప్రకారం బాబు వచ్చి ఎల్లకిల్లా పడుకున్నాడు. ఇప్పుడు తన క్రీడని ప్రారంభిస్తాడు. ఏంద్రా శవాసనం వేసావు? లేపు లేపు. Three, 2, 1, start. కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా, సిట్టి మీది తిరుగుతుందేమో చూడర పుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొల్ల చేప తగులుకుంటే తీరింది కదా. బాబు బాక్స్ బద్దలు కొట్టాడు. కానీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఎస్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు బాబు 2 బాల్ వేశాడు. బాబు ఏమైందిరా? బాబు బాబుకు పట్టేసింది. బాబు బాల్ వేయడమేమో కానీ మా సమీర చచ్చిపోతుంది చూడలేక. బాబు నువ్వు చెయ్యగలవు. ఇంకా 4 వేసావు ఇప్పటికి. అందరికంటే హైయెస్ట్ నువ్వే. కమాన్ బాబు ఓకే, టైమ్ అప్. బాబు 1, 2, 3, 4, 5 balls. నెక్స్ట్ భాస్కర్ గారు రండి. ఆది గారు, నాకు ఆ దుబాయ్ షేక్ ఆడితే చూడాలను. అవును, ఆ కఫ్తాన్ లో కదా. అసలు అమ్మాయిలు కూడా ఇలా తయారయ్యారు. భాస్కర్ అన్న రెడీ? ఎస్ కమాన్. 3, 2, 1, go. కమాన్ భాస్కర్, యు కెన్ డు ఇట్. ఒరే ఈ కండలు ఇవన్నీ వేస్టేనా? 3, 2, 1, go. సింగిల్ గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్ సింపుల్ గా ఉన్న లైఫ్ ని కాంప్లికేట్ చెయ్యకు. హైదరాబాద్ సికింద్రాబాద్ జోర్ సే చిల్లాओ पीने के बाद. టైమ్ అప్. కార్తిక్ రండి. కేవ్ కార్తిక్ నాకు ఎందుకో చింపేస్తాడనిపిస్తుంది. ఆల్రెడీ పాయింట్ చిరిగింది. ఆల్ రైట్, 3, 2, 1, go.
టైమ్ అప్. బేసిక్ ఇప్పటిదాకా అందరూ ఒక్క వేసారు, కార్తిక్ రెండు వేసావు నువ్వు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఓకే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. చూసావా, అసలు కార్తిక్ వేయలేడు అన్నాం, రెండు వేసాడు. నువ్వు బాగా వేస్తున్నావు అబ్బా, నువ్వు ఆటగాడే. ఆది గారు మీరు ఒకటేసిన అసలైన ప్రపంచంలో మొగాడు మీరే. ఇది ఒరిజినల్ అని ఒప్పుకుంటాం. రెడీ 3 2 1 గో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. 3 2 1 గో. ఈ సెగ్మెంట్ అండ్ ఈ గేమ్ రౌండ్ ఎండ్ కి వచ్చేసరికి ఆఫ్ కోర్స్ విన్నర్ ఇస్ కార్తిక్ గారు. 11 బాల్స్ పోస్ట్ చేశారు. సో ఇందిజ గారు, ఈ గేమ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సింది. ఎందుకంటే ఊరికి ఎదిగో ఇలా పెంచుకోవడం కాదు, ఇలాంటి ఆశల మీద కాకుండా ఆరోగ్యం మీద కాస్తైనా ధ్యాస పెట్టాలంటే ఇలాంటి గేమ్స్ ఆడాలి. సూపర్ గేమ్. ఎంతమందికి కంటెంట్ ఉంది, ఎంతమంది కట్అవుట్ ఉంది తెలిసిపోయింది. ప్రస్తుతానికి కట్అవుట్ తో పాటు కంటెంట్ ఉన్న ఒకే ఒక ఏకైక కార్తిక్. కోమరం గారు, ఈ గేమ్ ఎండ్ అయ్యేసరికి ఇటువైపు నుంచి అబ్దుల్ 3 బాల్ చేశారు కాబట్టి కోమరం మీకు ఓకేనా? వాళ్ళ 5 మందిలోకి వెళ్ళి ఒక్కడే ఆడిండు. ఆయన ఒక్కడు ఓకే, మిగతా వాళ్ళు కాదు. సో ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ఆడారు కాబట్టి ఒక అమ్మాయి ఆయనకి ఇస్తారు అంతే. మనం ఇంకాస్త రెట్టింపు చేయడానికి వచ్చేస్తున్నారు మన బల్బీర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. పట్టించుకోవే సిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరన్ని పట్టించుకోవే సిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అన్ని పట్టించుకోవే సిన్ని. చక్కరే బుక్కినట్టుందే చూస్తుంటే నిన్ను, అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను. మొక్కరే చేయిస్తా జర్రంతా చూడవే నన్ను, లచ్చనంగా లచ్చి మోలే కలమల్లా కాలెట్టవే. అరే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల. సెట్ అయిపోవే జల్లి, సెట్ అయిపోవే. కళ్ళు లొట్టి పక్కన కారం పూస లెక్క మన జోడి మస్తుంటదే. చెప్పొస్తలేదే ఇంతకన్నా చెప్పొస్తలేదే. ఎడ కూర వండుతుంటే మసాలా ఘాటోలే నోరు ఊరిస్తున్నవే. ఆ నల్ల కొన్ని తిప్పి నీకు నాకు దిష్టి తీయిస్తానే. సమ్మక్కకు సారక్కకు మొక్కుకున్నానే. అరే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే. కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మాయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో అయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెలో అంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, అంతలో కళ్ళ ముందుకే వచ్చావే. నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా. నడిచే నెల వంక చూస్తే నీ వంక నిదరే రాదింకా. నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా. లైలా జరా దిల్ దే లైలా, లైలా మేరే దిల్ మే కోయిలా. పులిలా ఉన్నోని పిల్లిలా అయిపోయా, నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనేమో. కలలే కంటున్నా కలలో ఉంటున్నా, ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే. నీకై పడి చచ్చానే, నీకే మనసిచ్చానే, నిన్నే ప్రేమించానే, చూడకుండా ఉండలేనే. కల్లా జోడు కాలేజీ పాపజుడు, ఎల్లారెడ్డి కూడా కాడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. అరే నల్ల కల్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జతు పోతుంది, అది పోతే ఇంకోతొస్తది. ఇంకొకేటోన్ని మీరు గోకనిస్తుంటారు, పిచ్చిగా మీ ఎంట పడితే ఫోజిస్తారు, స్టేటస్ లో సింగల్ అని పెట్టేస్తారు, లవరు ఉన్న దాన్ని ఫ్రెండ్ ని ట్రై చేస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వాయని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వాయని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వాయను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వాయను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. కానీ నిజంగా బల్లు గారు మీలో ఈ యాంగిల్ ఉందని అస్సలు నాకైతే తెలియదు. దిస్ వాజ్ వండర్ఫుల్. మరి ఇంద్రజ గారికి ఈ సెగ్మెంట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. బల్వీర్ గారు, కొంతమంది పర్ఫామ్ చేయడం వల్ల హైలైట్ అవుతారు, కానీ కొంతమంది చేయడం వల్ల పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. మీరు సెకండ్. అసలు అంత డాన్స్ చేస్తూ అంత బాగా మీరు పాడుతూ స్టేజ్ మొత్తం ఒక ఊపు ఊపేశారు అంతే. అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది బల్వీర్ గారు. నేను ఇంతకు ముందు మీరు కొంచెం ఆ ఫోక్ సాంగ్స్ అవి పాడడం నేను విన్నాను, బట్ ఐ నెవర్ నో దట్ ఇలాంటి మూవీ సాంగ్స్ కూడా మీరు ఇంత బాగా పాడతారని. నిజంగా చెప్తున్నాను, యూ కెన్ జస్ట్ గివ్ అ ట్రై ఫర్ ప్రొఫెషనల్ సింగింగ్. అంత బాగా పాడారు మీరు. ఆల్ ది బెస్ట్ బల్వీర్ గారు. ఆది గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఎనర్జీగా పాడాడు. నిజంగా సింగర్స్ వచ్చినా కూడా అంత బాగా పాడలేరేమో, అంత బాగా పాడాడు బల్వీర్. నాకు చాలా బాగా నచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బల్వీర్ గారు. మళ్ళీ ఇలాంటి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మన లేడీస్ అందరూ ఒక మాస్ పర్ఫార్మెన్స్ తో మన అందరినీ అదర్ కొట్టడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మామా, ఎప్పుడు రాని ఆలోచన నాకు ఒకటి వచ్చిందిరా. ఏంది మచ్చా? మన హాస్టల్లోని ఈ టవాళ్ళు, బట్టలు, లుంగీలు ఎక్కడ పడితే అక్కడ పడేసినారు. గర్ల్స్ హాస్టల్లో ఎలా ఉంటుందంటావు? ఎలా ఉంటుంది నీకు తెలీదా? అయితే నేను చూపిస్తా పదా. చెడుగుడు జమిని జమిని చలి ఎదుగడు జమిని జమిని తొలి వల్ల పుల్ల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 కబడ్డీ
రోజంటే నీ జంటే జెంటిల్మెన్ జమిని జమిని ఓ మాట ఓ బాణం ఓ వనిత జమిని జమిని కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే మంగళ్యం తంతునా మద్దాలే చదవనా పొగుడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా సరోజక్క ఏంటి సౌండ్ లేకుండా ఉండో ఏసై ఓ స్టెప్ పట్టు పట్టు జెండా పట్టు పార్టీకి చందా పట్టు అందినంత అంపట్టు చూస్తావరా సిన్నమ్మే హే సరోజక్క సౌండ్ ఇస్తే గిరా గిరా రౌండ్ అంటే పులోన రాళ్ళెగరు తెలుసుకోరా ఓరమే ఓయ్ బీటు మార్చు బేబీ. ఓయ్ బాబోయ్ 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 ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ మాత్రం ఉంటది కదా. ఓహో ఓహో ఈరగ తీశారు, చింపేశారు, చంపేశారు, పడేశారు, మొత్తానికి దుమ్ము దులిపారు. సో ఇంద్రజ గారు, మా అమ్మాయిలందరూ కలిసి చేసిన ఈ రచ్చ రచ్చ మాస్ పాట మీకెలా అనిపించింది? స్టేజ్ దద్దరెళ్ళిపోయింది. ఒక్కరు చేస్తేనే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంతమంది అమ్మాయిలు కలిసి చేస్తే ఓ మై గాడ్ అద్దరిపోయింది పర్ఫార్మెన్స్. సూపర్ గర్ల్స్, యు రాక్ ద స్టేజ్. మరి మా అమ్మాయిలందరితో ఇంత మంచిగా మాస్ పర్ఫార్మెన్స్ చేయించిన మాస్టర్ ఎక్కడ? రాజు మాస్టర్.
సూపర్గా ఎంటర్టైన్ చేశారు మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు కోమరం గారు, మీ కూతురులు ఎలా పర్ఫామ్ చేశారు? నా బిడ్డలే కదా, నా బిడ్డలు ఎప్పుడైనా అద్ర కొడతారు, ఎలా దుమ్ము దులిపి ఆరేసిండ్రు. ఇక్కడ బయట నుంచి వచ్చారు ఫారెన్ వాళ్ళు, వాళ్ళకి మీ కూతుర్లు ఇచ్చేస్తారా? ఇగో వాళ్ళకు మన సాంప్రదాయాలు పద్ధతులు తెలివై కదా, మా కూతుర్లు ఇప్పుడు చూసిండ్రు కదా పర్ఫార్మెన్స్, ఇంకా అవన్నీ వాళ్ళకు మన సాంప్రదాయం అంతా అర్థమైన తర్వాత చూద్దాం. All right, once again thank you so much Raju Master and all the beautiful ladies. అసలు నైటీల దుమ్ము దులిపారు. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదే సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదే సదా సాగదా. నీ కంటి రెప్పనంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి విందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇవన్నీ ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా, సిరాల లక్ష్యం కదా చిరాక్షరాలు రాయదా. నీ సీటి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోన వెలుగు పంచగా నిశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. లహరాయి గుండె వెచ్చనయ ఊహలరాయి. లహరాయి గురు వెచ్చన ఊసుల నిరాయి. రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే, రోజా పెదవులతో ముద్దుల గొడవాయే. వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఉంపుతుంటే, మరి నిన్న మొన్న ఉంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి.
లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊహలగిరాయి లహరాయి లహరాయి గురు వెచ్చనే ఉషులగిరాయి మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతుంది కుంటే కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోన నాకసివే చెపకల రూపసివే చిత్రమైన తాపసివే చికటింట నాశసివే సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా ఇదో ఎదసడివే అన్నాగా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతుంది కుంటే కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక చిన్నదానా ఓసి అందాలమైన మాయగా మనసు జారి పడిపోయనే తపనతో నీ వెంటే తిరిగేనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే నిన్ను చేరగా ఎన్నాళ్ళైనా అవి ఎన్నెలువైనా వందేలు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా గంధాలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హంగామా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా నా చెలియ పాదాలు హంసలకే పాటాలు తాను పలికితే చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ వల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కల్ల ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నుక్కళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలవరైనా రాత్రిని చూస్తారా తను కురులు చూపిస్తా అవుననక చేస్తారా ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ వల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గుండెల్లో భోగి మంటల ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగుల దూకుతున్నలో గుమ్మంలో సందె వెలుగుల కొమ్మల్లో కొత్త చిగురుల మబ్బుల్లో వెండి మెరుపుల ఆమెకెన్ని హొయలో అలా నడిచి వస్తుంటే పువ్వుల బరం శిలైపోని మనిషుంటే మనిషే హనం ఓ
ఓ నవ్వు చాలు ఎన్నెన్ను వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదుమైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నీ కలలేనా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి బాల చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా. Oh my God, welcome Rahman, welcome to Sridevi Drama Company. And Tarun, hi. Hi madam. Hi Rajkumar. Hi madam. మేడం మిమిక్రీ కూడా చేస్తాం. మిమిక్రీ కూడానా? మల్టీ టాలెంటెడ్ మీరు. నిజంగా మ్యామ్, మోస్ట్ ఆఫ్ మన సెగ్మెంట్స్ వచ్చి కమర్షియల్ గా ఉంటాయి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి. బట్ ఇలాంటి కొన్ని సెగ్మెంట్స్ ఇస్ ఫర్ ద సోల్, మనసు కోసం ఇట్లాంటి సెగ్మెంట్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూపిస్తూ ఉంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు డైరెక్షన్ టీమ్. లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ మ్యామ్. సో వీళ్ళు అక్కడే ట్రైన్ అవుతున్నారు. అండ్ తిని చెప్పినట్టు హీఈస్ ఆల్సో మిమిక్రీ ఆర్టిస్ట్. అట్ ద సేమ్ టైం 4 months ట్రైనింగ్ తీసుకున్నారు. సో మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రహమాన్ గారు మేడం, ఎలాంటి పాటలైనా అలవోకగా పాడేస్తున్నారు మీరు. ఇదే కదా అని మీరు స్టార్ట్ చేసినప్పుడు గుడిగంట కొట్టినట్టు అంత ఢంగుమని వినబడింది. ఆ సేమ్ వాయిస్ అయినా లెహరాయి పాడింది అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఆ భావం ఎక్కడ తగ్గకుండా, శృతి ఎక్కడ పోకుండా చాలా చాలా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేశారు రహమాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యువర్ అ వండర్ఫుల్ సింగర్ అండ్ ఇన్ఫాక్ట్ యువర్ అ ప్రొఫెషనల్ సింగర్. సోషల్ మీడియా చాలా మంది రకరకాలుగా వాడుకుంటున్నారు, కానీ కరెక్ట్ గా వాడుకుంటే మాత్రం ఇలాంటి ఒక మంచి స్టేజ్ లో వచ్చి నిలబడొచ్చని మీరు ఒక ఉదాహరణ దానికి. తరుణ్, బాగా పాడావు. ఆ బలరామ నరసయ్య పాడావు కదా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. అండ్ మీరు మిమిక్రీ చేస్తానన్నారు కదా రహమాన్ గారు. కానీ మిమిక్రీ ముందు మ్యామ్ ఇంకో ఒక పాట రెడీ చేసి వచ్చారు ఆది పురుష్ సినిమా నుంచి. ప్రభాస్ ఇస్ మై ఫేవరెట్ హీరో మేడం.
ఆ మెమిక్రీ అనే పాట ముందు ఇక్కడ కొమరం గారు ఇక్కడ ఉన్నారు, ఆమెకి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ అయితే ఇక నేను ఏం చెప్తా తల్లి, చాలా బాగా వాడినరు. అంటే ఈ పిల్లల్ని చూసినాక నాకు అనిపించింది మేడం, మా బాబు పెద్ద బాబు అప్పుడప్పుడు పడిపోతుంటాడు. నేను షూటింగ్ వచ్చేటప్పుడు కూడా అనుమానం వచ్చి స్కూల్ దగ్గరకు పోతే ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. అప్పుడే టీచర్లు అందరూ అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటా ఆయన గురించి. షూటింగ్ లో ఉన్నా ఎక్కడ పడిపోతుండో, ఎట్లున్నాడో, తిన్నడో లేదో తిన్నడో. కానీ అదే నాకు పెద్ద లోపం అనిపిస్తుంది ఎప్పుడు నా జీవితంలో. కానీ ఈ పిల్లలు ఇట్లుండి ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేసిర్రు, ఇంత మాకన్నా మంచిగా పాడగలుగుతున్నారు ఒరిజినల్ సింగర్ లాకంటే నా కొడుకు నేను ఇంకెంతో తీర్చిదిద్దొద్దని ధైర్యం అయితే వచ్చింది మేడం. నిజంగా చాలా చాలా బాగా పాడిర్రు. అసలు రెహమాన్ ఎంత బాగా అంటే ఒరిజినల్ సాంగ్ ఇన్నట్టే ఉంది. థ్యాంక్ యూ సార్. పొట్టయ్య బుడ్డయ్య నువ్వైతే ఎంత బాగా వాడినావు అంటే నువ్వు ఎంత బాగా బట్టి పట్టినవురా, చాలా చాలా బాగా వాడినావు అమ్మ. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ కొమరమ్మక్క. ఆశీర్వదిస్తున్న మంచిగా బతుకుని ఆయన మంచిగా ఎదుగు. మరి ఆది గారు ఫైనల్ గా మీకు ఎలా అనిపించింది? నాకు ముగ్గురు పాటలు చాలా బాగా నచ్చాయి. తరుణ్ చిన్నపిల్లాడైనా కూడా వాడి వాయిస్ లో బేస్ మామూలుగా లేదు. బలరామ నరసయ్య సాంగ్ పాడాలంటే చాలా బేస్ కావాలి వాయిస్ లో, అది పర్ఫెక్ట్ గా పాడాడు. ఇంకా రెహమాన్ అయితే చెప్పక్కర్లే, అన్ని పాటలు దుమ్ము దులిపేశాడు. ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. మా స్టేజ్ మీద మీరు ఇలా పాడి మమ్మల్ని అందరినీ ఇలా ఎంటర్టైన్ చేసినందుకు. మీరు ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు కానీ మీ టాలెంట్ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇలాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు లూయిస్ ఆదర్శ్ బ్లైండ్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ సచ్ టాలెంట్. మరి ఆ పాట బ్యాలెన్స్ ఉంది, మెమిక్రీ బ్యాలెన్స్ ఉంది. రెహమాన్ గారు రెడీయా? యా మ్యామ్ రెడీ. సరే అయితే నేను వీళ్ళిద్దరిని కూర్చోపెట్టేసి వస్తా. ఓకే రండి. హో ఆదియువంతము రాముడిలోనే, మానుబంధము రాముడితోనే, ఆప్తుడు బంధువు అన్నీ తానే, అలకలు పలుకులు అతనితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరంతము మాయద వెన్నెలలోనే, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత, రామనామమను రత్నమే చాలు, గలముల దాచిన కలుగు శుభాలు, మంగళప్రదము శ్రీరాముని పయనము, ధర్మ ప్రమాణము రామాయణము, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. రెహమాన్ గారు అసలు దాచిపెట్టుకున్నారు మీ టాలెంట్ మొత్తం. అసలు మెమిక్రీ ఏ రేంజ్ లో చేస్తారో ఊహించుకోలేకపోతున్నాము. ఆ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేద్దామా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే ఫస్ట్ కామెడియన్ జయప్రకాష్ రెడ్డి వాయిస్ తీసుకున్నట్లయితే మేడం, వాదేంద్ర మాటలు వాడిని పండబెట్టి మీకు కోసి లేదా ఉదాలు సింపుల్ అవుతాయి గబ్బు నా కొడక. సో నరేంద్ర మోదీ వచ్చి అయితే కోవిడ్ గురించి ఆయన మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది. సో అయిపోయింది, కాకపోతే జస్ట్ मेरे प्यारे भारतवासियों आप सुनिए कि आप 2022 में कोविड की परिस्थिति थी, 2020 में भी कोविड की परिस्थिति थी, 2020 में कि हमारा भारत देश इतना आगे गया है कि आप सबको कोविड वैक्सीन सप्लाई करने में दूसरों देशों को भी सप्लाई करने में आगे गया है. इसलिए मैं ज्यादा नहीं बात करूंगा. जय हिंद, जय भारत माता. जबरदस्त चमक चंद्र వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది సార్?
ఏమండి కనీసం మీరు నన్ను పిలవకుండానే శ్రీదేవి డ్రామా కంపెనీ చేసుకుంటున్నారా? ఎంత బాధాకర విషయం అండి. ఐ హట్ యు. ఆది గారు మీకు నాకు మాట లేవు. రష్మిక గారు మీరైతే మరీ హట్ చేశారు. ఎందుకంటే నన్ను పిలవకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఎలా చేస్తారండి మీరు? కాంచన సినిమాలో రాఘవ లారెన్స్ వాయిస్ తీసుకున్నట్లయితే ఎంట నోటిటు అంటే నాకే ఇది టిక్కన్ టిట్టిట్టాయ్ అపొట్ట అటిక్కంటి నాన్న నాకు తుట్టండి తిట్టు పెట్టుకొని తిట్టికండి లేదా తిక్కని బయటికి రారా రాము. కొండవలస లక్ష్మణరావు గారి వాయిస్ తీసుకున్నట్లయితే ఎప్పుడా కలకన్నానే చలే ఎక్కడ మన సిద్ధానే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా ఇంప్రెస్ గా ఇంటున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత బాగా ట్రైన్ చేసిన లూయిస్ ఆదర్శ్ బ్లైండ్ స్కూల్ నుంచి కళ్యాణి గారు మన మధ్య ఉన్నారు. మ్యామ్, కెన్ వి ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? వెల్కమ్ కళ్యాణి గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి, మీకు అండ్ మీ ఆర్గనైజేషన్ కి, ఫర్ ఎన్కరేజింగ్ సచ్ అమేజింగ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది మేడం. చిన్నప్పుడు నర్సరీలో వచ్చిండు రాయమన్ మా దగ్గరికి. మా సారు మిమిక్రీ చేసేది, అప్పుడప్పుడు చేస్తుంటే రాయమన్కి పేరెంట్స్ లేరు. తర్వాత తన కరోనాలో చనిపోయారు. మిమిక్రీ ట్రైనింగ్ ఇప్పించిన నేను రాయమన్కి. మా దగ్గర 25 మంది పిల్లలు ఉంటారు. ఏదైనా రాయమన్ పాట పాడితే రాయమన్ పాట బాగుంది ఇది పాడు అని నేనే చెప్తా, ఏది ఉన్నా రాయమన్కైనా. తరుణ్ కూడా మొన్న రీసెంట్ గా వచ్చిండు మా దగ్గరికి. విజిటర్స్ వస్తే చాలు వీళ్ళు పాటలు పాడతారు, అది నేను వీళ్ళకి ఎంకరేజ్ చేస్తా. ఇక్కడ దాకా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే ఎంతో మంది పిల్లల్ని హూ ఆర్ విత్ స్పెషల్ నీడ్స్. ఏంటి అంటే పాప కూడా 1 eye బ్లైండ్. మా పాప ఉన్న రైమన్ ఇద్దరు సేమ్ క్లాస్మేట్స్. తను కూడా డిగ్రీ 2nd ఇయర్. తన కోసమే స్కూల్ ఇన్స్పిరేషన్. తను కూడా ఒక 1 eye బ్లైండ్. అంటే ఆమె నార్మల్ స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు హేళన చేసేది. సార్ కూడా కంప్లీట్ టోటల్ బ్లైండ్. తను కమర్షియల్ ట్యాక్స్ లో సీనియర్ అసిస్టెంట్, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. జాబ్ చేసుకుంటూ ఈ స్కూల్ రన్ చేసిండు. ఆ జాబ్ నాకు ఇచ్చిరు. నేను కూడా జాబ్ చేసుకుంటూ 25 మంది పిల్లలు నా పిల్లలు అనుకుంటూ చూసుకుంటున్నా. మీలాంటి వాళ్ళ వల్లే అండి ఇలాంటి మంచి పనులు జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. ఇంద్రజ గారు, ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ. చాలా గొప్ప విషయం అండి మీరు చేసేది. అంటే మీకు చెప్పేంత అర్హత నాకు లేదు, ఎందుకంటే మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు. ఈ సొసైటీకి ఒక మార్పు తీసుకొచ్చే పనులు, లేదా సొసైటీకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే పనులు మీరు చేస్తున్నారు. మీ పని ఇలాగే సాగాలని అండ్ ఇంకా గొప్పగా సాగడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టాలెంట్స్ టు హియర్. ఎందుకంటే మాకు ఇక్కడ దాకా తీసుకురాకపోతే మాకు కూడా తెలియదు వీళ్ళ టాలెంట్ ఏంటో మాకు తెలియదు. అండ్ అక్కడ ఉన్న చాలా మంది పిల్లలకి కూడా టాలెంట్ ఉంటుంది. వాళ్ళని కూడా మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మా వంత అయినది మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్. థ్యాంక్ యూ. అసలు పెళ్లి గురించి జరుగుతున్న, సాంప్రదాయం గురించి జరుగుతున్న మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో అసలు పెళ్లి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ చూపించడానికి వచ్చేస్తున్నారు పండు అండ్ అంకిత. అసలు లెట్స్ వెల్కమ్ దెమ్. రేపే పెళ్లి, అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బామ్మగారు, మాకు ఈ సాంప్రదాయాలు పద్ధతులు అంటే ఏమీ అర్థం అవ్వట్లేదు, కొంచెం వివరంగా చెప్తారా? పెళ్ళంటే హడావిడిగా చేసేది కాదు నాయన. 5 రోజులు ఆచారాలు, పద్ధతులు, కట్టు సాంప్రదాయాలతో పెళ్లి జరుపుకోవాలి. 2 మనసుల్ని ఒకటి చేస్తూ ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించి జరిపించే ఓ పవిత్రమైన వేడుక పెళ్ళి. అలా మొదటి రోజు పచ్చని పందిర్లు, తోరణాలు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అలా 3వ రోజు పసుపు పారాన్నీళ్లతో మంగళ స్నానాలు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. ఇక చివరిగా 5వ రోజు కళ్యాణ మహోత్సవం. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. మన తలపై సిరి యొక్క దానిపైన పెట్టే జీలకర్ర బెల్లాన్ని విడివిడిగా చేస్తే ఒకటి చేదు ఒకటి తీపుంటుంది. అదే రెండూ కలిస్తే దాన్ని గుడా జీలకర్ర బెల్లం అంటారు. ఇవి రెండుగా కలిపిన దాన్నే దాంపత్యం అంటారు. అమ్మాయి ప్రేమ అబ్బాయి కళ్ళల్లో చూసుకుంటుంది. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. మాంగళ్యం ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్ళి అగ్ని కంటే పవిత్రమవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని 2 బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది 100 పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తంతులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. తలంబరాలంటే తలపై నుండి రాలిపడేవి. అనగా దేవతలు కురిపించే సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తారు. ఏడడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, 2వ అడుగు సుఖ సంతోషాల కోసం, 3వ అడుగు వ్రతాల కోసం, 4వ అడుగు సంతానం కోసం, 5వ అడుగు సంపద కోసం, 6వ అడుగు పాడి పంటల కోసం, 7వ అడుగు సంకేత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో జీవితాలు ఒక్కటయ్యేదే. అదే పెళ్ళంటే.
పాడగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పైన దైవ దంపతుల యొక్క ఆశీర్వాదం కోసం అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇక చివరిగా మిగిలింది అప్పగింతలు. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. ప్రపంచానికే సాంప్రదాయాన్ని పరిచయం చేసిన పేరెన్నిక గన్న దేశం మన భారతదేశం. నేడు సనాతన భారతీయ సాంప్రదాయం సంస్కృతి పాశ్చాత్య మోజులో పడి గాడి తప్పాయి. ఆచార సంప్రదాయాలు అగమ్య గోచరంగా మారాయి. 7 తరాలు తిరిగేసి మరి ముడేసే పెద్దలను గౌరవించండి. వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో పంచభూతాల సమక్షంలో జరిగే కళ్యాణ వైభోగ కార్యక్రమాన్ని నిండు నూరేళ్లు కొనసాగిద్దాం. సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఓకే శ్రీను మాస్టర్, పెళ్లి అనేది ఎంత అద్భుతంగా చూపించారు కదా మ్యామ్. సో ఈ యాక్ట్ గురించి మీ అభిప్రాయం? శ్రీను మాస్టర్ ఎక్సలెంట్. అంటే ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు ఎవరైనా. ఓకే ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ సంప్రదాయాలు ఉన్నాయా అన్నది తెలియని వాళ్ళు చూసుకుంటారు. అంత డీటెయిల్ గా పెళ్లి గురించి చెప్పారు. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. పెళ్లి కళ వచ్చేసింది స్టేజ్ మొత్తం మీద. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు మీరేమంటారు? శ్రీను మాస్టర్ ఈ పెళ్లిని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. చాలా బాగుంది. నాకు ముఖ్యంగా కార్తీక్ కష్టం నాకు తెలిసి పగవాడికి కూడా రాకూడదు. నాకైతే చాలా బాగా నచ్చింది. పండు, అంకిత, ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కాదు ఇక్కడ ఈయన పేరేంటి అసలు? బాలు. వాళ్ళకంటే ఎక్కువ మీరే కనబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే పెళ్లి చూసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది మేడం. వెళ్ళి మీ వీడియో చూసుకోండి చాలు. మీ వీడియో చూసుకోండి చాలు. సరే కోమరం అక్క ఎలా అనిపించింది? సాంప్రదాయం చూపించడం, అంత పెళ్లి గురించి వివరంగా చెప్పడం ఎలా అనిపించింది? తెలుగు సాంప్రదాయాన్ని కళ్ళకి కట్టినట్టుగా ఇది చిన్నగా ఇంద్రజ గారు అయిపోద్ది. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు మీరు స్టేజ్ మీదకి వచ్చేస్తే అసలు కోమరం గారికి మేము తెచ్చిన ఈ ఫారెన్ అబ్బాయిలు నచ్చారా లేదా, అమ్మాయిలకి నచ్చారా లేదా, మొత్తానికి ఆ సాంప్రదాయాలు అవన్నీ నేర్పించగలిగామా లేదా అని తెలుసుకుందాము. ఇంద్రజ గారు రండి. ఓకే ఇంద్రజ గారు వచ్చేసారు. మరి ఇటువైపు నుంచి ముందుగా కుమరం గారిని పిలవండి. ఆవిడే కదా ముందు కన్విన్స్ అవ్వాల్సింది మీరే. మీరు ఓకేనా, కన్విన్స్ అయ్యారా, ఇప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారా? వెరీ నైస్. వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు, వీళ్ళు అటు వెళ్ళిపోయారు. అతనితో వచ్చిన వాళ్ళకి పెళ్లి చేయడం కూడా పేమెంట్ లేకుండా వెళ్ళిపోవడమే బెటర్. ఏంటి మేడం ఏదో ఒకటి ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, లేకపోతే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. మనకి ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటి? ప్రేక్షకుల్ని ఇంతవరకు మనం ఎంటర్టైన్ చేసాము. సరే అయితే ప్రేక్షకులు మీరు మాత్రం ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రాబోయే ఆదివారం కలుద్దాం. టేక్ కేర్, బై, హావ్ ఎ హ్యాపీ సండే. బై. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.